ఈ సంవత్సరం మీరు ఆర్పిఎస్ 76 వాడిన తర్వాత మీరు గమనించిన విధానం ఏంటిది? తోట ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొద్దిగా బెటర్గా అనిపించింది అన్న. వాడటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి. విషయం ఏంటంటే మేము కొంచెం విత్తన శుద్ధి చేయలేకపోయాం గింజలు పెట్టే టైంలో. తర్వాత తెలిసింది మీరు ఇస్తున్నారని. అయితే విత్తన శుద్ధి ఒకటే చేయలేము, మిగతా ప్రతి పాటుకు ఆర్పిఎస్ వాడాము. ఇప్పుడైతే మీరు చూశారుగా ఏ మాత్రం డిఫరెన్స్గా ఉంది. మా తోటకు పక్క తోటకు కూడా చాలా తేడా ఉంది. తేడా కనబడుతుంది ఖచ్చితంగా. మందు కట్టలు వేయడంలో కూడా ఇంతకుముందు వేసేలాగా 10 కట్టలు 5 కట్టలు అదనంగా కాకుండా ఎకరానికి కట్ట చొప్పునే వాడాము. అదనంగా మందు కట్టలు కూడా వాడాం. అదనంగా కూడా మందు కట్టలు కూడా వాడలేదు మీరు? చాలా తక్కువ వాడాం. అయినా కానీ మంచి గ్రోతింగ్ అనేది మీకు బెటర్ దేనిగా అనిపించింది. మీరు ఆ గ్రూప్లో మోహన్ రావు గారు యాడ్ చేశారు కదా గ్రూప్, మన మాజీ జడ్పీటీసీ గారు. ఆ గ్రూప్లో మీరు ఉన్నారు. ఆ గ్రూప్లో ఉన్నందుకు మీకు మంచిగా అనిపిస్తుందన్న? మనం అంతేనా? బాగుండకపోతే ఎమ్మటే చెప్తాం రైతు వారిగా. అంతేనా? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఉపేంద్ర గారి తోట అండి. ఇది 3 ఎకరాలకు కూడా చాలా అంటే మంచి నమ్మకంతో ఒక ధైర్యంగా ఆర్పిఎస్ 76 ఇమ్యూనో అనేది రైతు వాడటం జరిగింది. రైతు మాటల్లో మీరు విన్నారు కదా. ఈరోజు ఇమ్యూనో అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. ఆర్పిఎస్ 76 అనేది ఏంటంటే ఈరోజు చూడండి లాస్ట్ పాట్ చేయటం జరిగింది. మొక్క దాని యొక్క విధానం, గ్రోత్ అంతా కూడా అబ్జర్వ్ చేయండి. బ్రాంచెస్ ఇప్పుడే లాస్ట్ పాట్ కాబట్టి ఏంటంటే ఇంకా గ్రోత్ అనేది ఇంకా అద్భుతంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్ అనేది అద్భుతంగా తీశాడు రైతు. ఓకే అన్న ఉపేంద్ర అన్న, నమస్తే.